యెషయా 59 అండి అధ్యాయం 1 వచనమండి. రక్షింప నేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదంటండి. యెహోవా హస్తం మన మీద కుచ్చగా ఏమి ఉండదంటండి. ఆయన ఎప్పుడు ఆయన హస్తంతో మనం దీవించి ఆశీర్వదించారంటండి. ఆయన హస్తం ఎప్పుడు కురచగా ఉండదంటండి. ఎప్పుడు చాపి మన మీద దీవింతానే ఉంటారంటండి. ఆయన విననేరకు ఉంటే ఆయన చెవులు మందం కావంటండి. ఎప్పుడు మనం ఏం ప్రార్థన చేసినా ఏం అడిగినా ఆయన వింటానే ఉంటారంటండి. ఆయన చెవులు ఎప్పుడు మందం చేసుకున్నారంటండి. మందం చేసుకుంటే మన ప్రార్థన ఎలా ఆలకిస్తారండి? మనకి కోరికలు ఎలా నెరవేరుతాయి? ఆయన మందం చేసుకున్నారండి. ఎప్పుడు మన ప్రార్థన ఆలకించి మనకి ఎన్నో అద్భుతాలు ఎన్నో కార్యాలు చేస్తారండి. ఆయన గొప్పవారు. ఆయనకి ఏమిచ్చి మనం ఏమిచ్చినా మనం తీర్చలేమండి ఆయనకి. ఆయనకండి నిత్యము ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ మనం ఆయనకి నమ్ముకుంటూ మనం తగ్గించుకుంటూ ఆయన మీదే ఆధారపడాలండి. ఆయన చేసిన ఉపకారం మరవకూడదండి. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.